మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఇక్కడ చదివినటువంటి భాగంలో మనం గమనించవలసినటువంటి పక్షం ఏదనగా, ఆయన ఉపదేశమును ఎందరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారు. ఇది మొదటి విషయం. రెండవది, వారు కీడు వస్తుందని తెలిసినప్పటికీ ఆ కీడు వారికి ఎంత మాత్రము హాని చేయదని నెమ్మదిగా ధైర్యంగా ఉంటారు. ఆ కీడుకి ఏమాత్రము వారు భయపడరు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సురక్షితము లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, దిగులుతో, ఇబ్బందితో, బాధతో, కన్నీటి వలయాలతో జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎందరో మనకు తటస్థిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పటికీ ఆ స్థితిలో ఉండే ఉన్నారేమో. అయితే ప్రభు యొక్క వాక్యం తేటగా మనకు సెలవిస్తున్నది, నా ఉపదేశమును ఎందరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా నివసిస్తారు, వారు కీడు వస్తుందన్నటువంటి భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఉపదేశం అంటే ఏమిటి అనేటువంటి మాట మనకు ఎదురవుతుంది. దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, ఒక వ్యక్తికి ఏదన్నా సదుద్దేశముతో ఒక విషయాన్ని వివరించి ఆ ప్రకారం నువ్వు మసులుకోవాలి అని చెప్పడమే ఉపదేశము. 25వ అధ్యాయము 12వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. మనం సామెతల గ్రంథంలో చదివినటువంటి మాట యొక్క భావాన్ని ఇక్కడ కూడా మనం గమనిస్తాం. అయితే ఇక్కడ తన యందు భయభక్తులు గల వారికి వారు వెళ్ళవలసినటువంటి మార్గము, త్రోవ ప్రభు వారికి ఉపదేశిస్తారు, ప్రభు వారికి బోధిస్తారు అనేటువంటి మాటను గమనిస్తాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు నేడు వినిపించబడుతున్నటువంటి ఈ యొక్క వాక్యం దేవుని యొక్క ఉపదేశం. ఈ ఉపదేశం ఆయన యందు భయభక్తులు గల వారికి ఉపదేశించబడుతుంది. భయం లేని వారు, భక్తి లేని వారు, క్రీస్తుని ఎరగని వారు ఈ ఉపదేశాన్ని వినరు, చూడరు, అంగీకరించరు. అయితే ఆయన యందు భయభక్తులు గల వారు మాత్రమే ఈ ఉపదేశాన్ని వింటున్నారు, చూస్తున్నారు, మరియు వారు మాత్రమే ఈ ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వారికి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, వారు కోరుకోవలసినటువంటి మార్గం ఏమిటో నేను వారికి తెలియచేస్తాను. ఆ ఉపదేశాన్ని వారు అంగీకరించినట్లయితే, ఆ ప్రకారం వారు జీవించినట్లయితే వారి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, సురక్షితముగా ఉంటారు, కీడు వచ్చినటువంటి భయము లేకుండా నెమ్మది కలిగి వారు నివసిస్తారు అని. ఇప్పుడు ఆయన యొక్క ఉపదేశం ఏమిటి అని చూసినట్లయితే, ఆయన ఇజ్రాయేలీలకు ఒక మాటను తెలియచేశారు. నేను నియమించినటువంటి నా నిబంధనలను, నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను గైకొని జీవించినట్లయితే మీరు వాటిని బట్టి బ్రతుకుతారు, నెమ్మదిగా నివసిస్తారు, నా రాజ్యానికి మీరు వారసులుగా అవుతారు, మీరు సంతృప్తి కలిగి జీవిస్తారు, స్వాతంత్రించుకుంటారు, సమాధానంగా ఉంటారు అని నాడు వారికి తెలియచేసినటువంటి మాటని నేడు మనకును తెలియచేస్తున్నారు. అవును, ఎందుకంటే ఆయన మాటలు నిత్యమైనవి, క్షేమకరమైనవి. తరములు మారిన, కాలాలే గతించిన, నాగరికతలే మారిన ఆయన యొక్క వాక్కులో ఉన్నటువంటి శక్తి ఏమాత్రము మారదు. ఆయన విధులు, ఆయన ఆజ్ఞలే మనకు ఆజ్ఞలు, మనకు దీపములు, మనకు దీవెనలు. కనుక నేడి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన ఉపదేశము, మీరు పాపాన్ని విడిచిపెట్టండి, మీరు సత్యములకు సాక్షులుగా నిలబడండి. దొంగతనములు, వ్యభిచారములు, అన్యాయము, మోసము, ధనాపేక్ష, లంచాలు, వడ్డీ వ్యాపారాలు, దుర్మార్గత, మాదక ద్రవ్యాలు, ముసలము ముచ్చట్లు, లేని వాటిని పుట్టించుటయు, ఉద్రేకము, కోపము, అసూయ, కక్ష, ఈర్ష్య, ద్వేషాలు, భేదములు, విమతములు, ఇటువంటివి పాపము అని వాక్యం సెలవిస్తుంది. వీటిని మనం విసర్జించాలి, వీటిని మనం విడిచిపెట్టాలి. మరియు ఆ విడిచిపెట్టవలసినటువంటి ఆ మాటను మనం, ఆ ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. ఆయన ఉపదేశం నేడు మనకు తెలియచేస్తూ ఉండగానే వాటిని నేను విడిచిపెడతానని మనం ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు నెమ్మది కలుగుతుంది, మనం సురక్షితంగా నివసించగలుగుతాం. అట్లు కాదు అని ఆయన చెప్పిన ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యపరిచి, తిరస్కరించి, ఎదురాడినట్లయితే దానివల్ల కలిగేటువంటి పర్యవసానాన్ని, దానివల్ల కలిగేటువంటి నష్టాన్ని, దానివల్ల ఎదురయ్యేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. వాటిని ఎంత మాత్రం ఎదుర్కొనలేము అన్నటువంటి సంగతిని కూడా ఆదిరమున గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే అపవాది యొక్క మార్గం నరక మార్గం. దాన్ని ఎవడు జయించలేడు, దాన్ని ఎవడు ఓర్చుకోలేడు. అయితే దాని నుండి విడిపించడానికి, దాన్ని జయించడానికి, దాని నుండి తప్పించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకానికి శరీరధారిగా ఆయన దిగి వచ్చారు. ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. పాపం నుండి విడిపించబడ్డానికి ఆయనే మోక్ష మార్గం అని గుర్తించి, మన పాపములు మనం ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్తంలో
కడగబడి ఆయన జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడిన వారంగా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడిన వారముగా ఆయన యొద్దకు మనం చేరినట్లయితే, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లయితే నిశ్చయముగా ఆయన సురక్షితమును అనుగ్రహిస్తాడు. నెమ్మదిగా నివసించేటువంటి జీవన మనుగడను ఆయన మనకు ప్రసాదిస్తాడు. కనుక అట్టి విధంగా మనం నెమ్మదిని పొందుకోవడానికి, సురక్షితంగా జీవించడానికి ఆయన ఉపదేశమే మూలం అన్న సంగతిని గుర్తించిన వారముగా ఆయన ఉపదేశానికి తల ఉంచుదాం. మన పితరుల యొక్క జీవితం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులకు ప్రభు ఇదే ఉపదేశాన్ని చేసినప్పుడు వారు ఎంతో సంతోషంగా మేము ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తాము అని అన్నారు. కానీ మోషే, యెహోషువ తరువాత జనులు త్రోవ తప్పిపోయారు. వారు ఉపదేశాన్ని విసర్జించారు. వారికి నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించారు. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో వారు నడిచిపోసాగారు. అయితే ఆ సందర్భంలో వారికి కలిగినటువంటి విపత్తు ఏదనగా, శత్రువులు వచ్చి వారిని దాసులుగా తీసుకుని పోయారు. వారికి కరువు వచ్చింది. వారిలో సంతోషం లేదు, వారికి సురక్షితం లేదు, వారికి సమాధానం లేదు, వారికి నెమ్మది లేదు. వారు బానిసలుగా మార్చబడ్డానికి వారు ఉపదేశాన్ని తిరస్కరించడమే కారణమని వారు గుర్తించారు. మరియు కొన్నాళ్ళకి వారు మారు మనసు పొంది ప్రభువును వేడుకునేటప్పుడు ఆయన న్యాయాధిపతులను ఏర్పరచుకుని వారిని మరలా దాసత్వం నుండి, బానిసత్వం నుండి తప్పించి మరలా వారి స్వదేశానికి ఆయన నడిపించారు. ఆయనను జనులు విననొల్లని జనులుగా, ఎదురాడు వారుగా, ఆయనకు మాటి మాటికి కోపమును రేపువారుగా ఉన్నందుచేత వారు మరలా దేవునికి ఆయాసకరంగా విగ్రహారాధన చేయుటయు, బలులర్పించుటయు, మోసము చేయుటయు, ధనాపేక్ష ఇలాంటి ఆయనకు ఆయాసకరమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేయుట చేత వారు మరలా బానిసలుగా మార్చబడుతూ ఉన్నారు. మనం ఈ యొక్క విషయాన్ని గమనించవలసినటువంటి సంగతి ఏదనగా, వారు దేవుని యొక్క ఉపదేశాన్ని విసర్జించుట చేతయే వారికి సురక్షిత లేదు, వారికి నెమ్మది లేదు, వారికి సంతోషం లేదు, వారికి సమాధానం లేదు. కానీ వారు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు చాలా నెమ్మదిగా జీవించారు. మనం రాజుల యొక్క చరిత్రను కూడా చూసినట్లయితే, దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి ప్రతి రాజు చేత జనులు పీడించబడ్డారు. జనులు సైతం పాపంలో పడిపోయారు. జనులు సైతం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మార్చబడ్డారు. వారు కూడా పాపపు జనులుగా నివసించారు. అయితే దేవుని యొక్క అభిషక్తులుగా, దేవుని ఆత్మ నడిపింపులో, దైవ చిత్తానుసారంగా ఆయన యందు భయభక్తులు కలిగి పరిపాలించినటువంటి జనుల యొక్క పాలనలో జనులు దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకంటే వారు ఏమాత్రం విగ్రహారాధనను ప్రోత్సాహపరచలేదు. విగ్రహములను తుత్తునీలుగా చేశారు. బహుదేవత ఆరాధనను నిలిపివేశారు. మనలను పుట్టించినా, మనలను పోషిస్తున్నా, మనలను నడిపిస్తున్నా, మనకు జీవం ఇచ్చినా, జీవ మార్గం నడిపిస్తున్నా, నిత్యత్వంలోకి తీసుకుని పోయేటువంటి ప్రభు ఒక్కడే అని, ఆదినమున మనలను నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసేటువంటి దేవుడు ఒక్కడే అని మాటి మాటికి గుర్తు చేసి జనులను సత్యంలో నిలబడడానికి, సత్యంలో స్థాపించడానికి వారు ప్రయత్నించినందున ఆ దినములలో వారు సురక్షితంగా ఉన్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం సురక్షితంగా ఉండాలి అని ప్రతి వారము కోరుకుంటాం. మనం నెమ్మదిగా ఉండాలని మనందరం ఆశిస్తాం. మనకు సంతోషం కావాలని, సమాధానముగా ఉండాలని అందరము కోరుకుంటూనే ఉంటాం. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి మానసికమైనటువంటి సంతోషానికి, భౌతిక సంతోషానికి మూలం ఏది అని అనగా, మనం ఆయన యొక్క ఉపదేశాన్ని వినుట. అందుకే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, ప్రభు అంటారు, నా జనులు నా మాట విని ఎడల ఎంత మేలు అని అంటారు. దాని యొక్క అర్థం, ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటను జనులు వినట్లేదు, విసర్జిస్తూ ఉన్నారు. వద్దు అన్నటువంటి పాపం వైపుకే అపవారి ఆకర్షిస్తున్నాడు. ఆయనకు నచ్చదు అని తెలిసిన వాటి వైపుకి జనులను వాడు తీసుకుని పోతూ ఉన్నాడు. జనులు వారి యొక్క హృదయాన్ని వాడికి అర్పిస్తున్నారు. జీవ మార్గమును విసర్జించి నరక మార్గముల వారు సాగిపోతున్నారు. కనుక నేటి వాక్యము ద్వారా, ఈ ఉపదేశం చేత మనం గుర్తించిన వారంగా, మనం సురక్షితంగా ఉండాలి అన్నా, నెమ్మదిగా ఉండాలి అన్నా, సమాధానంగా, సంతోషంగా ఉండాలి అన్నా, సమృద్ధి కలిగి ఉండాలి అన్నా, ఆయన యొక్క ఉపదేశాన్ని మనం నిశ్చయంగా అంగీకరించాలి అన్నటువంటి సంగతిని గుర్తించి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, మన తోటి వారిని ప్రేమిస్తూ, సమాధానముతో, ఐక్యతతో, సఖ్యతతో, ప్రేమను పంచుతూ, క్షమాగుణముతో ఈ లోకంలో జీవిస్తూ, ఆయన సాక్షులుగా, అహింసావాదులముగా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని సహిస్తూ, ఓర్చుకుంటూ మనం ముందుకు సాగిపోయినట్లయితే మనము సురక్షితంగా నివసించగలుగుతాం. మరియు కీడు వస్తుంది అన్నటువంటి భయము లేకుండా నెమ్మదిగా మనం ఉంటాం. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మీ ఆత్మను, దేహమును చంపగలిగిన వానికి మాత్రమే మీరు భయపడండి, శరీరమును మాత్రమే చంపగలిగిన వానికి ఏమాత్రమో మీరు భయపడద్దు. అవును, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశంను అంగీకరించిన వారు సురక్షితంగా ఉంటారు. వారు క్రీస్తును అంగీకరించడం వలన వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితికి భయపడక ధైర్యముగా, దేవుని సురక్షితమైనటువంటి రెక్కల నీడలో మనకు భద్రత లభిస్తున్నది అన్నటువంటి ఆత్మీయ స్పృహను కలిగిన వారుగా ధైర్యముగా, నెమ్మదిగా ఉంటారు.
ఎందుకంటే ఆత్మను రక్షించగలిగినటువంటి ప్రభు చేతికి వారిని వారు అప్పగించుకుని ఉన్నారు కాబట్టి వారు సురక్షితంగా నెమ్మదిగా నిత్య రాజ్యంలోకి చేర్చబడతారు. కనుక మనం అట్టి విధంగా సురక్షితముగాను నెమ్మదిగాను ఆయన ఉపదేశంను అంగీకరించి నివసిద్దాం, నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో అన్నిటికట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ సురక్షితంగాను నెమ్మదిగా జీవించినట్లుగా వారిని ఉపదేశంలో అంగీకరించుటకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కడి నుండి మహిమను తెచ్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.